చలో యంగ్ ఛాంప్ కమాన్. హాయ్, సో నీ పేరేంటి, ఎక్కడి నుంచి? సుజన్ కుమార్, సుందర్ కుమార్. సుందర్ కుమార్, చాలా సుందరంగా ఉన్నావు, చాలా బాగున్నావు. షర్ట్ బాగుంది చాలా. ఎక్కడ కొన్నావు? తెలీదు. వెరీ గుడ్. అంటే షాపింగ్కి తీసుకెళ్ళలేదు, ఇంట్లో కరెక్ట్ వచ్చేసి. ఓకే, షాప్కి వెళ్ళాడు పాపం, కాకపోతే షాప్ పేరు తెలీదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఐస్ క్రీమ్ తింటుంటావా రెగ్యులర్గా? ఎన్ని తింటావు వీక్లీ? వీక్లీ 2 తింటావు. సో ఇంటికి ఏం చేద్దామని వచ్చేస్తావు చెప్పు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మళ్ళీ కూడా అలా ఇచ్చాడు ఆన్సర్లు అన్నీ కూడా. లేదు. సో రెడీయా? చాలా ఒక్కసారి సుందరికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఏమన్నా ఎంకరేజ్మెంట్ ఇక్కడ? అరే అరే అరే, ఆ పిల్లలు కొట్టినట్టు కూడా కొట్టట్లేదు మీరైతే చప్పట్లు. వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డారో పాపం. ఎండలో కూర్చుని అక్కడ మధ్యలో కూడా ఎండ కొడుతున్నారు. రెడీయా సుందర్? కనబడుతున్నా ఏమన్నా? నిజం చెప్పు అక్క. ఇప్పుడు తెలియదంటావా? తెలుసు తెలుసు. వెరీ గుడ్. చలో ఫస్ట్ ఫ్లేవర్. మెల్లిగా నేను ప్రశాంతంగా. తెలియదా నాకు మళ్ళా నాతో? మ్యాంగో, స్ట్రాబెరీ. ఏంటి సుందర్ ఇది కూడా తెలియదన్నావు నువ్వు. అడిగి తప్పు చెప్పినావు. చలో సుందర్, వెల్ ట్రై. సో ఎందుకు ఇట్లా ఫస్ట్ ఫ్లేవర్కి కన్ఫ్యూజ్ అవుతున్నావు? భయం అవుతుంది. అగో చూసారా? అంటే నేనేమంటున్నా అంటే ఫస్ట్ టేస్ట్ చేసేటప్పుడు మెల్లిగా చేయండి. నేనేం అంటే నాకు కొంచెం భయం అవుతున్నా సార్. ఇంటుంటే భయపెడుతున్నానా మీ అందరినీ? ఏం లేదు కదా, ఎందుకట్లా భయపడ్డావు మళ్ళా? ఇప్పుడు ఏమంటారు అందరు? నేను భయపెట్టినా అంటారు. అవునా? భయపెట్టినా నేను? సరే, నేనైతే ఏం భయపెట్టట్లేదు పిల్లలు, నేనేం భయపెట్టట్లేదు. మనోడే భయపడ్డాడు పాపం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి నేరేడ్పేట నుంచి వచ్చాడు. ఒక్క ఫ్లేవర్ కూడా చెప్పలేదు. కాకపోతే ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఏమైనా మాట్లాడతావా? ఏం లేదు, మనోడు ఏమైనా మాట్లాడదా అంటే మాట్లాడతాడు, ఏమైనా తెలుసా అంటే తెలియదు అంటాడు. ఎట్లా చూస్తారు ఇట్లా? సార్ ప్లీజ్. థ్యాంక్ యూ చైతన్య.